ఐసెట్ 2025 కి సంబంధించిన ఫేజ్ 1 రిజల్ట్స్ మనకు వెబ్సైట్ లో అప్డేట్ చేస్తారండి. సో ఆల్రెడీ చాలా మంది వెబ్సైట్ లో మీరైతే మీ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ కావచ్చు, మీకు ఏ కాలేజ్ వచ్చింది అవన్నీ చూసుకునే ఉంటారు. సో స్టూడెంట్స్ కొన్ని ఇంపార్టెంట్ డౌట్స్ ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు ఫేజ్ 1 రిజల్ట్స్ చాలా మందికి మెసేజెస్ వచ్చాయి. సో వెబ్సైట్ కన్నా మీకు నార్మల్ మీ క్యాండిడేట్ మొబైల్ ఏదైతే ఉంటుందో దానికి రిజిస్టర్ మొబైల్ కి మీకు పలానా కాలేజ్ వచ్చిందని మెసేజ్ వచ్చింది. సో చాలా మంది చూసుకున్నారు. కాకపోతే మీరు అలాట్మెంట్ ఆర్డర్ కూడా డౌన్లోడ్ చేసుకోవాలి. సో అలాట్మెంట్ ఆర్డర్ లో మీకు కాలేజ్ నేమ్ అండ్ మీకు ఫీ స్ట్రక్చర్ ఎంత ఉంటుందో అది డిస్ప్లే అవుతుంది. సో అది చూడండి. సో ఫస్ట్ మెసేజ్ వచ్చిన వాళ్ళు మీకైతే సీట్ వచ్చినట్టు మీరు వెబ్సైట్ లో లాగిన్ చేసుకొని మీ యొక్క డీటెయిల్స్ అయితే చూసుకోవచ్చు. సో అలాట్మెంట్ ఆర్డర్ క్యాండిడేట్ లాగిన్ ఉంటుంది కదా. సో క్యాండిడేట్ లాగిన్ లో మీ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేసి మీరు అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అలాట్మెంట్ ఆర్డర్ లో మెయిన్ గా మీ యొక్క కాలేజ్ ఎంత ఫీ ఉంది, మీకు ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిందా లేదా అని చెక్ చేసుకోండి. సో ఇక్కడ ఎవరైతే ఫీజు రియంబర్స్మెంట్ ఎలిజిబుల్ అయి ఉండి ఫీజు రియంబర్స్మెంట్ రాని వాళ్ళు, అలాంటి వాళ్ళు మెయిన్ పాయింట్ ఇక్కడ ఇంకొక అప్డేట్ ఏమి ఇచ్చారంటే ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రాపర్ గా అప్లోడ్ చేయని వాళ్ళు కావచ్చు, వెరిఫికేషన్ అప్పుడు ఇన్కమ్ లేని వాళ్ళు కావచ్చు, మళ్ళీ ఛాన్స్ ఇచ్చారు. సో ఇది గోల్డెన్ ఆపర్చునిటీ అండి. మనకి ఇన్కమ్ అప్డేట్ కి 2 సెప్టెంబర్ 3 సెప్టెంబర్ ఛాన్స్ ఇచ్చారు. సో ఎవరికైతే ఇన్కమ్ ఉందో వాళ్ళందరూ మనకు వెబ్సైట్ లో ఒక పీడిఎఫ్ పెట్టారు. ఆ పీడిఎఫ్ లో హెల్ప్ లైన్ సెంటర్స్ ఉంటాయి. హెల్ప్ లైన్ సెంటర్ అంటే మీకు కాలేజెస్ ఎక్కడెక్కడ మీరు అప్డేట్ చేసుకోవచ్చు, మీకు నియర్ బై కాలేజెస్. సో అక్కడ కాలేజ్ నేమ్, ప్లేస్, అది ఏ డిస్ట్రిక్ట్ లో ఉందో అది డీటెయిల్ పీడిఎఫ్ ఉంది. సో ఇన్కమ్ ఉండి ఎవరైతే అప్డేట్ చేసుకునే వాళ్ళు కావచ్చు, ఇన్కమ్ ప్రాపర్ గా ఉండి అక్కడ ఫీజు రియంబర్స్మెంట్ రాని వాళ్ళు కావచ్చు, మీరైతే వెళ్ళి అక్కడ ఇన్కమ్ అప్డేట్ ఇప్పించుకోండి. ఓన్లీ 2, 3 ఏదో ఒక రోజు మీకు నచ్చిన డేకి వెళ్ళేసేయండి డైరెక్ట్ గా. సెకండ్ పాయింట్ వచ్చేసి ఇప్పుడు అలాట్మెంట్ ఆర్డర్ లో మీరు ఎంత ఫీ పేమెంట్ చేయాలి. సో ఆ సీట్ ని బుక్ చేసుకోవడానికి ఇప్పుడు చెప్తాను. సో మీకు అలాట్మెంట్ ఆర్డర్ లో కాలేజ్ నేమ్, కోర్సు, ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తున్నాను BVRI కాలేజ్ వచ్చింది, ఇతనికి MBA కోర్స్ వచ్చింది. సో ఇక్కడ మెయిన్ గా ట్యూషన్ ఫీ ఫిక్స్డ్ ఫర్ కాలేజ్, ఇది అసలు ఆ కోర్స్ కి ఆ కాలేజ్ లో ఫీ ఎంత ఉంది. సో ఇక్కడ ఎగ్జాంపుల్ 75,000 పర్ ఇయర్ ఫీ ఇది. సో నెక్స్ట్ వచ్చేసి సెకండ్ పాయింట్ ట్యూషన్ ఫీ టు బి పేడ్ బై ద క్యాండిడేట్. సో ఇది ఇంపార్టెంట్ అన్నిటికన్నా. సో మీకు ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిందా లేదా అని ఇక్కడ తెలిసిపోతుంది. సో టోటల్ ఫీ టు బి పేడ్ బై ద క్యాండిడేట్ ఎంత అమౌంట్ అయితే ఉందో ఆ అమౌంట్ మీరు పే చేయాలి. ఈ క్యాండిడేట్ వచ్చేసి BC స్టూడెంట్. సో BCకి 27,000 మనకు ఇయర్ కి ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మనకు 75,000 నుంచి 27 తీసేసిన తర్వాత 48,000 ఇతను పే చేయాలి ఇయర్ కి ఫీ. అండ్ ఇక్కడ తెలంగాణ గ్రీన్ ఫండ్ వచ్చేసి 100 రూపీస్, అది అందరు పే చేయాలి. సో టోటల్ ఫీ టు బి పేడ్ అక్కడ ఎంత అమౌంట్ ఉందో అది మీరు పే చేయాలి. సో ఒకటే గుర్తు పెట్టుకోండి, మీకు ఎంత పే చేయాలని కన్ఫ్యూజన్ లో ఉన్న వాళ్ళు టోటల్ ఫీ టు బి పేడ్ ఎంత అమౌంట్ ఉందో ఆ అమౌంట్ అంతా మీరు పే చేస్తేనే మీకు ఆ సీట్ అనేది బుక్ అయిపోతుంది. సో ఎవరైతే పే చేయారో వాళ్ళకైతే సీట్ ఆటోమేటిక్ గా క్యాన్సిల్ అవుతుంది. అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రాపర్ గా లేని వాళ్ళు 2nd, 3rd రోజు వెళ్ళి మీరైతే అప్డేట్ చేయించుకుంటే మీకు ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ వాళ్ళకు ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్, పార్షియల్ ఫీజు రియంబర్స్మెంట్ వాళ్ళకు పార్షియల్ ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. సో SC, ST మైనారిటీ వాళ్ళకు మీకు ఏవైతే మళ్ళీ కొన్ని కాలేజ్ లో ఫీజు రియంబర్స్మెంట్ ఉండదు, అలాంటి కాలేజ్ పెట్టిన వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ ఉండదు. చాలా జాగ్రత్తగా మీరైతే చూసుకోండి. సో ఫీజు రియంబర్స్మెంట్ వాళ్ళు మీకు ప్రాపర్ గా వచ్చిందా లేదా అని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. సో SC, ST మైనారిటీ వాళ్ళకు ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిన వాళ్ళకు 100 రూపీస్ మాత్రం పే చేయండి అని ఉంటుంది. సో ఇది మనకు కాలేజ్ గురించి. సో ఒకటే గుర్తు పెట్టుకోండి, ఫీ ఎంత పే చేయాలంటే టోటల్ ఫీ టు బి పేడ్ అక్కడ ఎంత అమౌంట్ ఉంటుందో అది మీరు పే చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి మీరు క్యాండిడేట్ లాగిన్ లో అలాట్మెంట్ ఆర్డర్ లో కింద డౌన్ గా పే ఆన్లైన్ అని ఉంటుంది కదా. సో అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత మీరు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా మీరు ఆ టోటల్ అమౌంట్ అయితే మీరు పే చేసుకోవచ్చు. అండ్ పే చేసే ముందే ఆ అకౌంట్ లో అంత అమౌంట్ ఉందా లేదా చెక్ చేసుకోండి. ఇంటర్నెట్ కరెక్ట్ గా ఉందా లేదా చెక్ చేసుకోండి. అది మధ్యలో ఆగిపోతే మళ్ళీ హోల్డ్ లో వెళ్ళిపోతాయి మనీ, కాబట్టి ప్రాపర్ గా ఇంటర్నెట్ ఉన్నప్పుడే పే చేసుకోండి. సో నెక్స్ట్ మీరు పే చేసిన తర్వాత మీకు జాయినింగ్ రిపోర్ట్ ఆర్ అలాట్మెంట్ ఆర్డర్ మళ్ళీ వస్తుంది. మీరు పే చేసినట్టు మొత్తం ఆ PDF డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. ఆ మొబైల్లోనే సాఫ్ట్ కాపీ ఉంటే సరిపోతుంది. సో మీకైతే ఈ ఫేజ్ 1 లో సీట్ బుక్ అయిపోతుంది. సో ఇక్కడ మనకు పేమెంట్ ఆప్షన్ కి లాస్ట్ డేట్ ఇచ్చారు. సో పేమెంట్ ఆప్షన్ లాస్ట్ డేట్ ఆన్ ఆర్ బిఫోర్ 5th సెప్టెంబర్ 2025. సో ఈ రోజు నుంచి 5th సెప్టెంబర్ వరకు ఎప్పుడన్నా మీరు చేసుకోవచ్చు. హడావిడిగా ఈ రోజే 1st సెప్టెంబర్ రోజు మీరైతే ఆన్లైన్ లో సెల్ఫ్ రిపోర్ట్ చేయకండి. సో ఇక్కడ సీట్ వచ్చిన వాళ్ళకు 2 ఆప్షన్స్ ఉంటాయండి. సపోజ్ ఒక కాలేజ్ వచ్చింది, ఎగ్జాంపుల్ ఈ క్యాండిడేట్ కి మనకు BVRI కాలేజ్ వచ్చింది. సపోజ్ ఇతనికి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఈ కాలేజ్ లో ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసి మళ్ళీ ఫేజ్ 2 లో బెటర్ కాలేజ్ కోసం పెట్టుకోవచ్చు. దీనికన్నా బెటర్ కాలేజ్ లేదు, ఇప్పుడు ఈ కాలేజే నచ్చింది అనుకుంటే డైరెక్ట్ ఈ కాలేజ్ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసేసి మళ్ళీ ఫేజ్ 2 లో అవసరం లేదు. అండ్ థర్డ్ వచ్చేసి
ఈ కాలేజ్ నాకు నచ్చలేదు, ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేయ, ఈ ఆప్షన్ కూడా ఉంటుంది. సో 3 ఆప్షన్స్. సీట్ వచ్చిన వాళ్ళకు జాయిన్ అవుతారా అంటే ఆన్లైన్ లో మనీ పే చేయండి, ఫేజ్ 2 లో పార్టిసిపేట్ చేయొద్దు. ఇది ఫస్ట్. సెకండ్, జాయిన్ అయ్యి ఆన్లైన్ లో సెల్ఫ్ రిపోర్ట్ చేసి మళ్ళీ బెటర్ కాలేజ్ కోసం పెట్టుకోవచ్చు. దీని వల్ల బెనిఫిట్ ఏంది, ఫేజ్ 2 లో కాలేజ్ రాకపోతే ఈ కాలేజ్ ఉంటుంది మీకు. సో ఈ విధంగా. థర్డ్ ఆప్షన్ ఏంది, నాకు ఈ కాలేజ్ నచ్చలేదు, నేను ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేయ. సో ఇలా ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేయకపోతే డైరెక్ట్ ఆటోమేటిక్ గా సీట్ క్యాన్సిల్ అయిపోతుంది, ఎందుకంటే మీరు ఆన్లైన్ లో సెల్ఫ్ రిపోర్ట్ చేస్తలేరు. సో ఇవి 3 ఆప్షన్స్. మీకు నచ్చిన ఆప్షన్ మీరు ఎంచుకోవచ్చు. సో లాస్ట్ డేట్ ఫీ పేమెంట్ కి 5th సెప్టెంబర్. నెక్స్ట్ వచ్చేసి కాలేజ్ రిపోర్టింగ్ ఏమన్నా ఉంటుందా ఇప్పుడు ఫేజ్ 1 అంటే కాలేజ్ రిపోర్టింగ్ అంటూ ఏముండదండి. జస్ట్ ఆన్లైన్ లో సెల్ఫ్ రిపోర్టింగ్ మీకు ఎంత ఫీ చూపిస్తుందో అంత ఫీ పేమెంట్ చేసుకుని ఇక్కడనే ఉండాలి. మళ్ళీ ఫేజ్ 2 లో పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఇప్పుడు మరి కాలేజ్ రిపోర్టింగ్ ఎప్పుడు వెళ్ళాలంటే ఫేజ్ 2 తర్వాత. సో ఫేజ్ 1 ఫేజ్ 2 తర్వాత ఫేజ్ 2 అప్పుడు మీరైతే వెళ్ళాలి. సో ఇక్కడ మెయిన్ గా ఫేజ్ 2 డేట్స్ వచ్చేసి 8th సెప్టెంబర్ మళ్ళీ రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఎవరికి, న్యూ స్టూడెంట్స్ కి. ఆల్రెడీ ఫేజ్ 1 లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి కాదు. సో రిజిస్ట్రేషన్ వచ్చేసి 8th సెప్టెంబర్. సర్టిఫికేట్ వెరిఫికేషన్ 9th, అది కూడా మీకు కాదు, ఆల్రెడీ ఫ్రెష్ క్యాండిడేట్స్ కి మాత్రమే, ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు కాదు. వెబ్ ఆప్షన్స్. సో ఫేజ్ 1 లో సీట్ వచ్చి బెటర్ కాలేజ్ కోసం అనుకున్న వాళ్ళు అండ్ ఫ్రెష్ స్టూడెంట్స్, సీట్ రాని వాళ్ళు కావచ్చు, ఫ్రెష్ స్టూడెంట్ ఫేజ్ 2 లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు అందరూ 9th and 10th సెప్టెంబర్ రోజు మీరు మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అండ్ కాలేజ్ రిపోర్టింగ్ యాజ్ పర్ షెడ్యూల్ 15th సెప్టెంబర్ 16th సెప్టెంబర్ ఇచ్చారు. ఫేజ్ 1 లో వచ్చిన వాళ్ళు, ఫేజ్ 2 లో వచ్చిన వాళ్ళు, వాళ్ళందరూ కాలేజ్ రిపోర్టింగ్ వెళ్ళాలి. అప్పుడు కాలేజ్ రిపోర్టింగ్ వెళ్ళిన వాళ్ళకి మాత్రమే సీట్ బుక్ అవుతుంది. ఎవరికైతే సీట్ బుక్ లైక్ సీట్ వచ్చి వెళ్ళని వాళ్ళు ఉంటారో మీకైతే సీట్ రాదండి, క్యాన్సిల్ అయిపోతుంది. పక్కా మ్యాండేటరీగా ఫేజ్ 1 లో వచ్చిన వాళ్ళు, ఫేజ్ 2 లో వచ్చిన వాళ్ళు, కాలేజ్కి వెళ్ళిన వాళ్ళకి మాత్రమే సీట్ అయితే ఇస్తారు. సో ఇవి మెయిన్ పాయింట్. సో ఫేజ్ 1 ఫేజ్ 2 తర్వాత రిమైనింగ్ సీట్స్ కి మళ్ళీ స్పాట్ అడ్మిషన్స్ ఉంటాయి. సో స్పాట్ అడ్మిషన్స్ ఉంటాయి. స్పాట్ అడ్మిషన్స్ లో సీట్ రాని వాళ్ళు కావచ్చు, మీకు నచ్చని కాలేజ్ వచ్చిన వాళ్ళు మళ్ళీ స్పాట్ అడ్మిషన్ లో పార్టిసిపేట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ స్పోర్ట్స్ అండ్ ఎన్సీసీ వాళ్ళకు ఫేజ్ 1 లో అయితే ఇవ్వరు. ఫేజ్ 2 లో మీ రిజర్వేషన్ చూసి అండ్ మీ లోకల్ రిజర్వేషన్, నార్మల్ రిజర్వేషన్ SC ST అది చూసి అండ్ స్పోర్ట్స్ ఎన్సీసీ చూసిన తర్వాత మీకైతే సీట్ అలాట్మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఎన్సీసీ స్పోర్ట్స్ కి సంబంధించి వెబ్సైట్ లో పెట్టారు. సో మీకు ఫేజ్ 2 లో ఇవ్వడం జరుగుతుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. సో మీకు కాలేజ్ ఇంట్రెస్ట్ ఉంటే ఆన్లైన్ లో సెల్ఫ్ రిపోర్ట్ చేయండి. లేదు నాకు ఏదో ఒక కాలేజ్ అయితే కావాలనుకుంటే ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేయండి. నాకు ఈ కాలేజ్ నచ్చలేదు అనుకుంటే ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేయకండి. ఫేజ్ 2 లో మంచి కాలేజ్ పెట్టండి. సో ఎక్కువ కాలేజ్ పెట్టండి. కొంతమందికి సీట్ రాదు, ఎందుకంటే పెద్ద ర్యాంక్ ఉండడం వల్ల, కొన్ని తక్కువ కాలేజ్ పెట్టడం వల్ల, మీ క్యాడర్ లో మీకన్నా పెద్ద ర్యాంక్ ఉండడం వల్ల. సో ఈ రీజన్స్ వల్ల మీకైతే సీట్ రాకపోవచ్చు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీకు ఎక్కడెక్కడ ఏ కాలేజ్ వచ్చాయో కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.